ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 31 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 6వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తాను సమాధిలో నుండి లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని ఆ రోజు ఉదయం దేవదూతలు కొంతమంది స్త్రీలకు కనపడి అద్భుతమైనటువంటి ఈ వార్తను ప్రకటించారు. ఈ రోజున ప్రభువారు మీతో సెలవిస్తున్నారు, నా ప్రియ బిడ్డ, నేను మృతులలో లేను, నేను సమాధిలో అలాగే ఉండిపోలేదు, నా దేహం నా ఎముకలు సమాధిలో కుళ్ళిపోలేదు, నేను తిరిగి లేచాను. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మరణాన్ని జయించినవాడు అని అర్థం, మృతిని గెలిచినవాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ చరిత్రలో ఎంతోమంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, మేధావులు వచ్చారు, తత్వవేత్తలు వచ్చారు, రాజకీయవేత్తలు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఎందరో మహానుభావులు ఈ భూమి మీద జన్మించి వారు ఈ భూమి మీద నడయాడి ఆ తర్వాత వారి కాలం పరిపూర్ణమైనప్పుడు వారి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఈ మానవ జాతి చరిత్ర అంతటిలో మరణాన్ని గెలిచిన ధీరుడు, వీరుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అలెగ్జాండర్ చక్రవర్తి మరణం ఎదుట దాసోహం అన్నాడు. జూలియస్ సీజర్ చక్రవర్తి మరణం ఎదుట గడగడ వణికిపోయాడు. నెపోలియన్ చక్రవర్తి మరణానికి సలాం కొట్టాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గొప్పవారు అనబడిన వారు, చక్రవర్తులు అనబడినటువంటి వారు మరణం ఎదుట వారు ఓడిపోయారు, వాడిపోయారు, ప్రేలిపోయారు. కానీ మరణాన్ని సవాలు చేసి, మరణాన్ని మరణింపజేసి, మరణాన్ని బ్రద్దలు కొట్టి లేచినవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అవును, ఆయన సజీవుడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నారు, దారి అర్థం కావట్లేదు. ఒక చోటికి రాగానే 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల్లో ఒకడు పడుకొని ఉన్నాడు, రెండోవాడు మెలకువగా ఉన్నాడు. మీ దారి మీకు అర్థం కావట్లేదు. ఆ 2 వ్యక్తుల దగ్గరికి వచ్చి మీరు చూశారు. ఆ పడుకున్నవాడు ఎవరా అని ఆరా తీస్తే మెలకువతో ఉండి అటు ఇటు చూస్తున్నవాడు మీకు చెప్పాడు కదా, అతడు చనిపోయిన ఒక శవం అని చెప్పాడు. ఇతడు బ్రతికున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. మీకు దారిని చూపించడానికి మీరు ఎవరిని అడుగుతారు? చనిపోయినటువంటి ఆ శవాన్ని అడుగుతారా? ఎంత మాత్రం శవాన్ని అడగరు. మీరు ఎవరిని అడుగుతారు? బ్రతికున్నటువంటి వాడిని మీకు దారి చూపించమని, మేము వెళ్ళాల్సిన చోటు ఆ ఊరు ఏదని అడుగుతారు. అలాగనే ఈ లోకం నుండి మరి ఒక లోకానికి వెళ్ళబోతున్న మనం ఎవరిని అడిగితే ఆ పరలోకానికి దారి చూపిస్తారు, మనకు అడ్రస్ తెలియజేస్తారు? జీవించిన వాడే కదా. ఆ జీవించిన వాడు ఎవరు కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసు ప్రభువారే ఆ జీవించినటువంటి వ్యక్తి. ఆయన మృత్యుంజయుడు, మీకు త్రోవను చూపించేవాడు,
మీకు సహాయం చేయగలిగినటువంటి వాడు. ఆయన మీ అక్కరలను తీర్చగలిగినటువంటి వాడు. ఆయన మీ ప్రార్థన ఆలకించగలిగినటువంటి వాడు. కనుక యేసు ప్రభు వారిని మీరు శరణు వేడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మరణాన్ని, సమాధిని, కావలిని, రాతిని జయించినటువంటి వాడు కనుక మీకు కూడా జయాన్ని ఇస్తాడు. మీరు ఆయన తట్టు చూడండి. ఆయన కృపను మీరు తప్పకుండా మీరు పొందుతారు. ప్రభు యొక్క కృప మీకు నిత్యము తోడైయుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీరు మృతులుగా సమాధిలో ఉన్నటువంటి వారు కాదు. సమాధిని, బండను, కావలిని, మరణాన్ని జయించినటువంటి వీరుడు. మీరు జయశాలి. మా ప్రియ తండ్రి, మీరు మరణాన్ని ఎలా గెలిచారో మేము కూడా ఒక దినం మరణములో నుండి పునరుత్థానములోకి ప్రవేశించి మహిమగల శరీరాన్ని ధరించుకొని సదాకాలం మీతో కూడా మేము నివాసం చేయబోతున్నాం. అట్టి నిరీక్షణ మాకిచ్చినందుకు వందనాలు. మా తండ్రి, మా ప్రియులను ధైర్యపరిచి కృపతో నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.